చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ బిందాస్ అని. అయితే గవర్నమెంట్ జాబ్‌లో గూడా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇంకసలు ఇంకా బిందాస్. ఎందుకంటే లైఫ్ ఈజీగా ముందుకెళ్ళిపోతుంటుంది అన్నది చాలామంది ఎయిమ్ చేస్తూ ఉంటారు. అందులో ఒకటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తుందో, ఎస్పెషల్లీ మనం ఇప్పుడు శ్రీధర్ సీసీఈ సక్సెస్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ లింక్‌తో కొంతమంది స్టూడెంట్స్ ఆఫ్ శ్రీధర్ సీసీఈలో వీళ్ళు అసిస్టెంట్ లోకో పైలట్ ఈ పర్టిక్యులర్ జాబ్‌కి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ సక్సెస్ స్టోరీస్ తెలుసుకుందాం. ఎలా క్రాక్ చేయగలిగారో వాళ్ళ మాటల్లోనే. నమస్తే. డీటీ మీ గారు. పేరు? మనోజ్. మనోజ్ గండి గారు. మనోజ్ కుమార్. ఆ? గండి మనోజ్ కుమార్. గండి మనోజ్ కుమార్. ఇంటి పేరు ఎక్కడా తగ్గడానికి లేదు. మనోజ్ కుమార్ గారు. మీరు? మామిడి విజయ్ కుమార్. విజయ్ గారు. ఓకే. సూపర్. సో, సీసీఈ రోల్, శ్రీధర్ సీసీఈ రోల్ మీ లైఫ్‌లో మీరు ఈ జాబ్‌ని క్రాక్ చేయడానికి ఏ రకంగా మీకు హెల్ప్ అయింది? శ్రీధర్ సీసీకి నేనైతే ఎస్ఎస్సి కోచింగ్ కోసం జాయిన్ అయ్యానండి. హుహు. ఎస్ఎస్సిలో వాళ్ళు నేర్పించిన కంటెంట్ హ్మ్. మొత్తం చాలా క్లియర్ బేసిక్స్ నుండి కాన్సెప్ట్స్ అన్ని చాలా క్రిస్టల్ క్లియర్ గా నేర్పించారన్నమాట. ఓకే. దానివల్ల మనం ఆ సేమ్ సిలబస్ తో ఉన్న ఏ ఎగ్జామ్ అయినా సరే మనం అటెంప్ట్ చేయొచ్చు ఈజీగా. అచ్చా! హ్మ్. సో దానివల్ల రైల్వే ఎగ్జామ్స్ అనేవి ఈజీగానే రాయగలిగాం. హ్మ్. బట్ అయితే మీరు ఒకటి అవ్వాలనుకోని వచ్చి ఇంకొకటి అయ్యారన్నమాట. అదొక డిసప్పాయింట్మెంట్ ఉంది. ఆ. ఇంకా మళ్ళీ వస్తాం. మళ్ళీ చదువుతారా? ఇప్పుడు ఈ జాబ్‌ని తీసుకోరా అయితే? తీసుకుంటూ చదువుతారా? చదవాలంతే. ఎవరండి వదులుకునేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్? ఛానల్స్ షిఫ్ట్ అవుతున్నట్టు మేము జాబ్ షిఫ్ట్ అవ్వాలి. తప్పులేదు. ఏమైంది లైఫ్‌లో గ్రోతే కదా కావాలి. మీరు ఒక ఇన్స్పిరేషన్ కదా. మధ్యలో నేనేం చేశాను అధ్యక్ష? సో బేసికల్‌గా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వారెన్ బఫెట్ గారు ఒక స్టేట్మెంట్ చెప్తారు. ఒకే చోట ఉండిపోతే మనిషి గ్రోత్ అన్నది తెలీదట. ఇఫ్ యూ కీప్ ఆన్ మూవింగ్ యూ లైక్ స్కేలింగ్ మోర్ హైట్స్ అని అంటూ ఉంటారు. యాక్చువల్లీ రూమ్మేట్స్ అన్నమాట. కలిసి ఆహా! కలిసి జాయిన్ అయ్యాము, కలిసి క్రాక్ చేసాం. క్రాక్ చేసాం. సో మీది ఏ ఊరు? మాది వైజాగ్. వైజాగ్. మీది? మాది గుంటూరు. గుంటూరు, వైజాగ్ ఒక రూమ్ లో కలిసి. సో ఎలా చదువుకునే వాళ్ళు మీరిద్దరు? యాక్చువల్గా ఇద్దరము ఏ టాపిక్ లో వీక్ ఉన్నాను నేను తన దగ్గర అడిగి తెలుసుకునేవాడిని. హ్మ్. తను ఎక్కడ వీక్ ఉన్నాడో నా దగ్గర అడిగి తెలుసుకునేవాడు. హ్మ్. అలా మేము ఇద్దరం కంబైన్ స్టడీస్ మోర్ ఓవర్ శ్రీధర్ సిసిలో కండక్ట్ చేసే హ్మ్. ఆన్లైన్ టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ మాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. హ్మ్. సో దాంతో నేనైతే 2 జాబ్స్ క్రాక్ చేశాను, ఏపీ కానిస్టేబుల్ అండ్ ఓ వావ్! సూపర్ సూపర్ సూపర్. నాకు శ్రీధర్ సిసి బాగా హెల్ప్ అయింది. నాకు ఒక్కటి చెప్పండి, ఇక్కడ శ్రీధర్ సీసీలో బాగా ప్లస్ పాయింట్ ఏంటి? ఎక్కువ ఎగ్జామ్స్ పెడతారా? బేసిక్స్ నుంచి నేర్పిస్తారా? టీచర్ అండ్ స్టూడెంట్ కోఆర్డినేషన్ బాగుంటుందా? ఆర్ సబ్జెక్ట్ ని చాలా సింప్లిఫై చేసి చెప్తారు? ఏమంటారు? ఆప్షన్ నేను ఇవ్వలేదు. ఇంకేమైనా కొత్తగా కూడా చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నా. అన్నీ ఉన్నాయి. Hmm. ఏం కావాలన్నా అప్పుడు యాక్చువల్గా మాకు కోచింగ్ అయిపోయింది. మాకు ఎక్స్ట్రా మెడికల్ ప్రీ మెడికల్ లాంటివి ఏమైనా చేయాల్సిన అవసరం ఇన్స్టిట్యూట్కి లేదు. కోచింగ్ వరకు మేము డబ్బులు కట్టడం, కోచింగ్ వరకు అయిపోయింది అంతే. కానీ ప్రీ మెడికల్ కానీ పర్సనల్ గైడెన్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే సార్ దగ్గర ఫ్రీగా వెళ్ళి మనం చెప్పుకోవచ్చు అనమాట. మీరు చెప్పిన దానితో పాటు పార్ట్ 2 ఎగ్జాక్ట్లీ. సో బేసికల్‌గా ఇక్కడ మీకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, మళ్ళీ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడం గానీ, లేకపోతే ఎనీ టైమ్ మీరొచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఆ ఫ్రీడమ్ అనేది ఉండేదా? ఎస్ మేడం, అది డెఫినెట్ గా చాలా బాగా ఉపయోగపడింది. కరెక్ట్. అండ్ మాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మాకు ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మేడం. సో మీకు డైరెక్ట్ యాక్సెస్ టు శ్రీధర్ గారే ఉండిందన్నమాట. ఓకే. ఓకే. నాకు ఇంకొక పాయింట్ చెప్పండి. ఇప్పుడు బేసికల్‌గా ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్ ఇది. నేషన్ వైడ్ ఎగ్జామ్. కొన్ని లక్షల మంది రాస్తూ ఉంటారు. సో ఆ స్ట్రెస్ పైలప్ అయిపోయినప్పుడు ఇన్‌స్టిట్యూట్ ఏమన్నా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి గానీ, స్ట్రెస్ రిలీవ్ చేయడానికి గానీ ఏమన్నా ఆ పాత్ర కూడా పోషించేదా? ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉండిందో చెప్పండి. ఇంపాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ చూసినా సరే శ్రీధర్ సీసీలో చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అయ్యే ఉంటాయి. అండ్ అదే Oh, కాకుండా nice. స్టోరీస్ కానీ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కానీ అండ్ మేము క్లాసులకి ఎక్స్ప్లెనేషన్స్కి వెళ్ళినప్పుడు సర్స్ ఏదైనా ఒక స్టోరీ ఓరియంటెడ్ గా కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఓరియంటెడ్ గా కానీ రైట్. మాకు ఎక్కడైనా అంటే ఎంతమంది స్టూడెంట్స్ లో స్టూడెంట్ డౌన్ ఉన్నారా లో ఉన్నారా సార్ చెప్పే క్లాస్ కి స్టూడెంట్స్ ఇచ్చే రెస్పాన్స్ బట్టి సార్ కి అర్థమైపోద్ది అన్నమాట. వండర్ఫుల్ అసలు అప్పుడు సూపర్. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ మరి అది చెప్తుంది ఏంటో కానీ ఎగ్జాక్ట్లీ. అది అప్పుడు సార్ మోటివేషన్ ఇస్తారు. లైక్ ఎగ్జామ్ ముందు ఏదైనా టెన్షన్ ఫీల్ అయినా స్ట్రెస్ ఫీల్ అయినా జనరల్ గా చాలా మందికి స్టార్టింగ్ అంతా రాకపోయినా ఎగ్జామ్ కి ఒక 2-3 డేస్ ముందు మాత్రం ఎక్స్ప్లెనేషన్ హాల్స్ అవన్నీ ఫిల్ అయిపోతాయి. ఎందుకంటే క్లాస్ తో పాటు అందరికి ఎగ్జామ్ టెన్షన్ ఉంటది. ఎగ్జామ్ టెన్షన్ పోవడానికి మెడిసిన్స్ సార్ స్పీచ్. ఓహో! మెడిసిన్ సార్ స్పీచ్ అన్నమాట. నైస్ నైస్ వెరీ గుడ్. ఓకే. సో బేసికల్‌గా అండి మీరు చెప్పండి, స్టూడెంట్స్‌కి ఒకవేళ ఇట్లా మీలాగా ఎగ్జామ్స్ క్రాక్ చేయాలి అని అనుకుంటే, మీరిప్పుడు ఆల్రెడీ సక్సీడ్ అయ్యి చూపించారు కాబట్టి మీరిచ్చే మెసేజ్ ఏంటి? మేము ఇచ్చే మెసేజ్ ఏం లేదు మేడం.
కోచింగ్ రాకపోయినా కూడా జాబ్‌ని సక్సెస్ చేయొచ్చు. బట్ ఏంటంటే మనం కోచింగ్ రాకపోతే 2 ఇయర్స్ పట్టేది. ఇక్కడ కోచింగ్‌కి వస్తే 1 ఇయర్‌లో అయిపోతుంది. అది కదా! యెస్ మేడం. రైట్. దానిలో ముఖ్యంగా శ్రీధర్ సీసీ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. హ్మ్. ఇది చాలా బాగా కోచింగ్ ఇస్తుంది. సో బేసికల్‌గా ఒక ఎయిమ్‌ని గనక మీరు సెట్ చేసుకుంటే కరెక్ట్ టీచింగ్ ప్లాట్‌ఫార్మ్‌ని గూడా ఎంచుకోవడం జాబ్‌కి క్రాక్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో విజయ్ గారు చెప్పినట్లుగా నార్మల్‌గా గూడా మీరు వస్తే జాబ్ కొట్టగలరేమో! కానీ టైం ఎక్కువ పడుతుంది. ఒక మనిషి లైఫ్‌లో, కెరియర్‌లో ఈ పర్టిక్యులర్ ఈ జాబ్ వచ్చే వరకు చదువు అయిపోయిన తర్వాత ఉన్న ఫేజ్ ఈజ్ లైక్ ఎక్స్‌ట్రీమ్‌లీ టార్చరస్. ఎప్పుడెప్పుడు జాబ్ వస్తుందా? ఎప్పుడెప్పుడు సెటిల్ అవుతామా లైఫ్‌లో అని అనుకునే పీరియడ్‌లో కరెక్ట్ కోచింగ్ ప్లాట్‌ఫార్మ్‌ని ఎంచుకొని మీ గోల్‌ని క్రాక్ చేయగలిగితే యూ విల్ బీ అన్‌స్టాపబుల్. థాంక్ యూ సో థాంక్ మచ్ యూ. వన్స్ థాంక్ యూ. అగైన్ అండ్ థాంక్ ఆల్ యూ. ది వెరీ బెస్ట్. థాంక్ యూ.